మనం చూస్తున్నాం ఈ మధ్య చాలామంది మరి హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. ఎందుకంటే ఎవ్రీబడి నోస్, మరి బైబిల్లో కూడా ఉంటుంది, హృదయంలో విచారము దాన్ని కృంగజేస్తుంది అని ఉంటుంది. అంటే హృదయంలో నీకు ఏదైనా విచారం ఉందా, ఏదైనా బాధ ఉందా, అది హృదయాన్ని కృంగజేస్తుందంట. అంటే ఒక ఆలోచనని పదే పదే ఆలోచిస్తున్నప్పుడు, ఒక ఆలోచనని మరి డీప్గా ఆలోచించి హర్ట్ అవుతున్నప్పుడు అది నీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అంటే, మరి బైబిల్లో దేవుడు అంటాడు, నా యొక్క వాక్యము నీ సర్వశరీరమునకు ఆరోగ్యము. ఇంకొకటి, మీ యొక్క హృదయాన్ని వెరవనీయకుడి, భయపడనీయకుడి, వెరవనీయకుడి అని అంటాడు. అంటే భయపడకండి, నేదర్ లెట్ ఇట్ బి అఫ్రైడ్. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే భయపడతావో అప్పుడు అనేక విధమైన ఆలోచనలకు నీ యొక్క హృదయము, నీ యొక్క తలంపులు ద్వారం తెరుస్తాయి. ఎనీ ఫియర్, మరి ఏదన్నా ఆలోచన వస్తుందా, ఏదన్నా బాధ వస్తుందా, ఆన్సర్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆన్సర్ చేయి. మరి తిరిగి దాంతో పాజిటివ్గా మాట్లాడు. అంటే రీప్లేస్ దట్ థాట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ద పాజిటివ్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీ యొక్క ఫ్యూచర్ ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదు. వాక్యం చదివే వాళ్ళు, మరి వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, నా దేవుడని యెహోవా నా యొక్క అడుగులను స్థిరపరుస్తున్నాడు, ఆయన నాకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంలో సరళపరుస్తున్నాడు. లేదా ఏదైనా కళ వచ్చింది, లేదా ఏదైనా సమస్య వచ్చేస్తుంది, మరి నేను ఎప్పుడు చెప్పవాగలను, నాకు విరోధంగా రూపొందని ఆయుధము వర్తిల్లదు. అయితే మరి ఇలా జరిగితే, నీ పిల్లలకి ఇలా అయితే, లేదా నీ భార్యకి ఇలా అయిపోతే, లేదా నీ తల్లికి ఇలా అయిపోతే అనే ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మరి అలా ఏం చేయాలి బ్రదర్ అంటే, ఐ డోంట్ సే ఇట్స్ జస్ట్ అ థాట్. మరి అదొక కేవలం తలంపు అని నేను. ఎందుకంటే మరి సాతాను తలంపులు పెట్టగలడు. వీ కెన్ సే ఇట్స్ అ డెవిల్స్ వాయిస్. మరి అది సాతాను స్వరం అని కూడా మనం అనొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలా, నా దేవుడు నా తల్లిని కాపాడతాడు, నా దేవుడు నా పిల్లల్ని కాపాడతాడు, నా దేవుడు నా భార్యని కాపాడతాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరి బైబిల్లో కనుక చూసుకుంటే దావీదుకి మరి ఎవ్వరూ ఎంకరేజ్ చేసేవారు లేరు. ఒక పరిస్థితిలో దావీదు చుట్టూన్న వాళ్ళు దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాడు. సైన్యం మొత్తము అతనికి విరోధంగా అయిపోయింది. అతని యొక్క కుటుంబాన్ని శత్రువులు తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏమని ఉంటుందంటే, దావీదు యెహోవాను బట్టి బలం తెచ్చుకున్నాడంట. అంటే అతనితో అతను మాట్లాడుకున్నాడు, నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, ఆయనే నా యొక్క యుద్ధాలని చేస్తాడు, యుద్ధం యెహోవాది. ఈ విధంగా మరి ఎప్పుడైతే దావీదు అతను మాట్లాడుకున్నాడో, మరి యుద్ధాన్ని గెలిచడమే కాకుండా అతని యొక్క కుటుంబీకులని, అతని యొక్క సైన్యం యొక్క కుటుంబీకులందరినీ మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. సహోదరుడు, సహోదరి, లెట్ నాట్ ద థాట్స్ టాక్ టు యూ. మరి ఆ యొక్క ఆలోచనలు నీతో మాట్లాడినవ్వకు, ఆ యొక్క పరిస్థితులు నీతో మాట్లాడినవ్వకు, తిరిగి మాట్లాడు. మరి బైబిల్లో ఉంటుంది, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడు అన్నప్పుడు అది పడుతుందంట. హల్లెలూయా. అంటే నీ యొక్క కొండతో నువ్వు మాట్లాడాలి, నీ యొక్క పరిస్థితితో నువ్వు మాట్లాడాలి. మరి ఈ కంబలి చెట్టును చూసి నీవు వేర్లతో సహా ఎత్తబడి సముద్రంలో పడమని ఆజ్ఞాపిస్తే అది పడుతుందంట. ఇలాగే మరి నీకే సమస్య ఉంది, నీకే కొండలు ఉన్నాయి, నీకే పరిస్థితి ఉంది, అవన్నీ పేపర్ మీద రాసుకొని ప్రతి దాంతో గమనించి, యేసు నామమున నా జీవితంలో ఎత్తబడి సముద్రంలో పడు. హల్లెలూయా.